బైబిల్ మత గ్రంథం కాదని, మహాజ్ఞాన గ్రంథమని, నిజమైన దైవ గ్రంథమని నిరూపిస్తూ ప్రపంచ చరిత్రకారులు, ప్రముఖ శాస్త్రవేత్తలు మరియు బైబిల్ విరోధుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న ప్రపంచ ఏకైక మ్యాగ్నిఫిసెంట్ ఛాలెంజింగ్ స్పీకర్, విశ్వ విజ్ఞాన సార్వభౌమ, బిరుదాంకితులు శ్రీ శ్రీ జైశాలి పీడి సుందర్రావు గారి తనయుడు డాక్టర్ అండ్ ప్రొఫెసర్ లాజరస్ ప్రసన్నబాబు గారు, క్రీస్తు విరోధులకు సింహస్వప్నం, బైబిల్ ను ప్రతిఘటిస్తున్న వారి వెన్నులో వణుకు పుట్టించే క్రీస్తు తరపున న్యాయవాది, జైశాలి గారి ధీరత్వాన్ని పునికి పుచ్చుకొని దేశవ్యాప్తంగా దొంగ బోధకులకు ముచ్చమటలు పట్టిస్తున్న సెన్సేషనల్ యంగ్ అండ్ డైనమిక్ స్పీకర్, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అండ్ ప్రొఫెసర్ లాజరస్ ప్రసన్నబాబు గారు. దేవుని కుమారుడైన క్రీస్తు, యేసు గొప్పవాడని నిరూపించడానికి 66 పుస్తకాలైన ఈ కత్తి చాలు. బైబిల్లో తప్ప ఏ గ్రంథంలో యేసుక్రీస్తు లేడు. ప్రపంచంలో మినిస్టర్ అనే పదం ఒకవేళ వాడాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకు తప్ప ప్రపంచంలో ఎవరికి వాడకూడదు మినిస్టర్ అనే పదం. He is the one and only real minister in the world. దమ్ముంటే, ధైర్యం ఉంటే యేసుక్రీస్తు మత బోధకుడిని నిరూపించమని చెప్పండి. యేసు చెప్పింది మతం కాదు, మార్గం. ఇదే నిజమైన జ్ఞానం, ఇది గొప్పది. ఒక సమాజంలో మనిషి మారాలి అంటే బైబిల్ చదవాలి. ప్రపంచం విస్తుపోయే మహాజ్ఞాన సంగతులు, మహా గ్రంథమైన గ్రంథరాజ్యమైన బైబిల్లో మీరు మా కొరకు భద్రపరిచినందులకు మీకు ధన్యవాదాలు. మా పరిశోధన మీ వాక్యానుసారమైనదే. మిమ్ములను ప్రపంచంలో ఉన్నత శిఖరాలపై నిలువబెట్టే వారసులుగా మమ్మల్ని నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ యేసు వారి పవిత్ర నామాన్ని ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సంచలనాత్మకమైన సందేశాత్మకమైన ఈ సభలో దేవుని యొక్క వినూత్నమైన జ్ఞానాన్ని వినుటకు కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు వారి అతి పవిత్రమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఒక విషయాన్ని మీరు గమనించండి ప్రియులారా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు ఎవరికి శత్రువులు కారు. మా మాటలలోని ఆవేశం, మా సవాళ్లలోని ఆంతర్యం ఒక్కటే. బైబిలును ఎవరు తప్పుడుగా మాటలాడినా భరించలేని దేవుని మీద ప్రేమ. ఎందుకు ప్రపంచం బైబిల్ని అనాలి? ఎందుకు క్రీస్తును అవమానించాలి? యేసు నేర్పించిన బోధ ప్రేమ. అవును, నిజమే. ఆ ప్రేమను ప్రకటిస్తున్నప్పుడు, ఆ ప్రేమను ప్రపంచానికి చూపిస్తున్నప్పుడు ఆ ప్రేమమయుణ్ణే ఒక అపరాధిగా, నేరస్తుడుగా, ఆయన మాటలాడిన మాటలు ఒక అబద్ధపు మాటలుగా కొందరు దుష్టులు వారు కించపరుస్తున్నప్పుడు, అవమానపరుస్తున్నప్పుడు వారి నోళ్లు ముయ్యించాలంటారా, వద్దంటారా చెప్పండి? యేసు ప్రేమతత్వాన్నే బోధించాడు. కత్తి పట్టమనలేదు, కర్ర పట్టమనలేదు ప్రభు. కానీ విలువైన ఈ మాటలను కించపరిచే వాదనలు సమాజంలో వినబడుతున్నప్పుడు దానిని బహిరంగంగా ఖండించాలంటారా, వద్దంటారా మీరు చెప్పండి?
బైబిల్లో దేవుడు ఒక మాట రాయించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడంటే, మీరుటి యుక్త ప్రవర్తన, క్రైస్తవులారా మీరు యుక్తముగా ప్రవర్తించాలి. ఎందుకంటే చాలా మంది అజ్ఞానముగా మాట్లాడుతున్నారు. ఇదిగో ఈ దినం గురించి 2012 డిసెంబర్ 21 ప్రపంచం అంతమైపోతుంది అనే ఒక అజ్ఞానపు మాట ఈ ప్రపంచంలో వినబడింది. ఎందరో అమాయకులు ఆ మాట విని భయాందోళనకు గురి, పిరికివారు, బలహీనమైన మనస్సు కలిగిన వారు చావాలనుకుని చాలామంది చనిపోయారు కూడా. ఆ రోజున మనం ఉండలేము, ఆ భయంకరమైన పరిస్థితులను మనం తట్టుకొనలేం కనుక చనిపోదాము అని ఎంతోమంది చనిపోయిన వార్తలు మనం న్యూస్లో చూసాం. అంటే ఒక తప్పుడు మాట, ఒక అజ్ఞానపు మాట వినబడినప్పుడు యుక్త ప్రవర్తన గలవారైన మీరు ఏం చేయమని బైబిల్ చెబుతుంది చూడండి. అలా మాటలాడిన మూర్ఖుల నోరు మూయుట అది దేవుని సంకల్పం అని అంటుంది చూడండి బైబిల్. అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. ఇది దైవ సంకల్పం కాదు అని మీరు అనుకోకండి, ఇది దైవ సంకల్పంలోని భాగం. వదరబోతులు అనరాని మాటలు మాట్లాడుతున్నప్పుడు బైబిలుపై అది ఒక అబద్ధాల పుస్తకమని, బైబిలు నిజమైన దైవ గ్రంథం కాదు అని ఎక్కువగా ఈ జంట నగరాల్లో, ఈ పట్టణంలో అనేకులు నోరు పారేసుకుంటున్నారండి. అది చాలా తప్పు. ప్రేమతో చెబుతున్నాను ఈ విషయాన్ని. ఎవరి మీదో పగతో ద్వేషంతో చెబుతున్న మాటలు కావు. కొందరు ఈ పట్టణంలోని కొన్ని సంస్థలకు చెందిన వాళ్ళు అదే పనిగా బైబిలును తప్పు పట్టాలని, క్రీస్తును ఒక తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించాలని, బైబిలు ఒక అబద్ధాల పుస్తకమును నిరూపించాలని పాపం ఎంతగానో తాపత్రయపడిపోతున్నారండి. ఎందుకు ఆ బాధ వాళ్ళకి? అలానే వారు క్రైస్తవులు కూడా కాదు, ఏమండి, ఇతర మత విశ్వాసాలకు చెందిన వాళ్ళు. ఈరోజు మన రాజ్యాంగం ఈ డెమోక్రటిక్ కంట్రీలో, ఈ సోషలిస్ట్ కంట్రీలో ఏమండి ఎవరి విశ్వాసాన్నైనా ప్రకటించుకొనవచ్చు అనే మంచి రాజ్యాంగాన్ని కలిగిన వాళ్ళం మనం. అటువంటి స్వేచ్ఛ, స్వతంత్రం ఈ భారతదేశం మనకిచ్చింది. ఇందులో హైందవ సోదరులు ఉన్నారు, ఇస్లాం సోదరులు ఉన్నారు, క్రైస్తవ సోదరులు, బుద్ధులు, జైనులు, ఇంకా అనేక మంది ఉన్నారు. ఎవరి విశ్వాసాన్ని వారు ప్రకటించవచ్చు, కానీ మరొకరి విశ్వాసాన్ని కించపరచకూడదు. ఎదుటి వారి విశ్వాసాలను గాయపరచకూడదు, వారి నమ్మకాలను. ఈ విషయాన్ని తెలుసుకున్న మతపిచ్చి పట్టిన కొందరు మూర్ఖులు అదే పనిగా బైబిలును వాదిస్తూ బైబిలులో తప్పులు ఉన్నాయి, అది నిజ దైవ గ్రంథం కాదు అని మాట్లాడుతున్నప్పుడు ఏమండి మమ్మల్ని ఏం చేయమంటారు మీరు చెప్పంటారా? ఏమండి ఈ ప్రపంచం ఊరుకున్నా మేము ఊరుకోలేమండి, మేము ఊరుకోలేము. కారణం బాధ. మా తండ్రిని అవమానపరుస్తున్నప్పుడు, నేను నమ్మిన గ్రంథాన్ని కించపరుస్తున్నప్పుడు ఎందుకు ఊరుకోవాలి? నా దేవుడు బైబిల్లో నాతో ఏమన్నాడో తెలుసా? అజ్ఞానముగా మూర్ఖుడైన వాడు ఎవడు నోరు పారేసుకున్నా వాడి నోరు ముయించండి, వాడి నోరు ముయించండి, వాడి నోరు ముయించండి అన్నాడండి. ఏమండి అలా ముయించమన్నప్పుడు ఈ జీవగ్రంథాన్ని చేతపట్టిన మనం చేయవలసింది యుద్ధం. ఎలా? ఎవరైతే తప్పుడుగా మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి పైన కత్తితో జులిపించటం కాదు, తుపాకీని గురి చేసి కాల్చి చంపటం కాదు. ఏ వ్యక్తి అయితే ఆ వాదనలను ప్రజల మధ్య వినిపిస్తున్నాడో, ఆ వాదనలను బహిరంగంగా ప్రజల మధ్య
వారి తప్పుడు మాటలను నమ్మి అనేక మంది తమ విశ్వాసాలను కోల్పోతున్న సమయంలో మీరు నమ్మిన గ్రంథం ఎంత గొప్పదో అని ప్రకటించడానికి ఈ మాటలు మేము మాట్లాడుతున్నామండి. ఒక మీడియాను తప్పు పట్టాలను, ఇతర మత బోధకులను నేరస్తులు చేయాలన్న ఆలోచన మాకు లేదు. జాగ్రత్తగా వినండి. ఎందుకంటే చాలా మంది మాటలను వక్రీకరించే వాళ్ళు ఉన్నారు. ఏమండి, వాళ్ళు ఇతర మతస్థులను దూషిస్తారు అండి అని, ఇతర విశ్వాసాలను వాళ్ళు గాయపరిచే మాటలు మాట్లాడుతారండి. కాదండి, ఎవరి జోలికి మేము వెళ్ళాం. మరలా చెప్తున్నాను, ఎవరి జోలికి మేము వెళ్ళాం. హైందవ సోదరులు, వాళ్ళంటే మాకు గౌరవం. ఇస్లాం సోదరులు, వాళ్ళంటే మాకు గౌరవం, ప్రేమ. కారణం మనమంతా ఒకే తండ్రి పిల్లలము. కానీ వాళ్ళలో ఏ ఒక్కరైనా బైబిల్ జోలికి వస్తే మాత్రం విడిచిపెట్టాం. ఇది పబ్లిక్గా చెప్తున్నాను నేను. వాళ్ళలో ఏ ఒక్కరు బైబిల్ జోలికి వస్తే అది నేను నమ్మిన గ్రంథం కాబట్టి దానిని గూర్చి ఎవడు నోరు పారేసుకున్నా వాడు నోరు మూయించినంత వరకు నిద్రపోవన్న సంగతి మరలా మీకు హెచ్చరించి చెబుతున్నా నేను. ఇట్స్ వార్నింగ్. ప్రియులారా, ఎక్కువగా ఈ హైదరాబాద్ జంట నగరాల్లో ఇస్లాం సోదరులు ఎక్కువ. వాళ్ళు చాలా ప్రేమ కలిగిన వాళ్ళు అండి. నిజంగా వాళ్ళు చాలా ప్రేమ కలిగిన వాళ్ళు, మంచివాళ్ళు, చాలా సఖ్యత కలిగిన వాళ్ళు. అల్లా వాళ్ళకు చూపించిన బాటలో ఎన్నో గొప్ప సత్యాలు సమాజానికి తెలియజేస్తున్న వాళ్ళు. కానీ వాళ్ళలో కూడా కొందరు అనవసరంగా బైబిల్పై నోరు పారేసుకుంటున్నారండి. ఏమండి, మేము ఎవరిపైన ఖురాన్ను కానీ హైందవ మత గ్రంథాలను కానీ మేము ఏనాడు అనవండి. అలా అనే అధికారం మాకు లేదండి, అది లేదు. కానీ బైబిల్ని అదే పనిగా మాట్లాడుతున్న ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. దయచేసి మీరు చూడండి. అంటే నేను తప్పు చెబుతున్నానేమో మీరు అనుకుంటున్నారేమో అని చెప్పి బైబిల్ చూడండి. ఈ వ్యక్తి చూడండి, ఇతను క్రైస్తవుడు కాదండి, ఇతను క్రైస్తవుడు కాదండి. కానీ ఇతను ఎవరి గురించి మాట్లాడుతున్నాడో చూడండి. ఏంటి వాస్తవాన్ని గమనించండి. ఒకవేళ ఇస్లాం సోదరులు కూడా ఉంటే నేను వాళ్ళకు ప్రేమపూర్వకంగా విజ్ఞాపనపూర్వకంగా చెప్తున్నాను, దయచేసి వినండి. ఈయన ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. Bible also contains innumerable scientific errors. ఏమన్నాడో తెలుసండి? బైబిల్ కంటైన్స్ ఇన్యూమరబుల్ సైంటిఫిక్ ఎర్రర్స్. అంటే ఈ బైబిల్లో శాస్త్రీయమైన తప్పులు ఉన్నాయి. ఏమండి, ఇలా మాట్లాడుతున్న వ్యక్తి ఒక జకీర్ నాయక్. ఇతను భారతీయుడే. ఇతనికంటే ఒక ఛానల్ ఉంది. మంచిది, నీకు ఛానల్ ఉంటుందో, నువ్వు నీ విశ్వాసాన్ని ప్రకటించుకుంటావు, నీ గొప్ప సారాన్ని నువ్వు చెప్పుకుంటావు, చెప్పుకో. అది నేను తప్పనను, నేను హర్షిస్తాను, అవసరమైతే నేను వింటాను నీ మంచిని. కానీ నీవేం మాట్లాడుతున్నావు? ఒక బైబిల్ను పట్టుకొని ఏమండి, ఇది ప్రత్యక్షంగా మీరు చూస్తున్న వీడియో. ఏమంటున్నాడో ఒకసారి మరలా మీరు చూడండి. ఏమంటున్నాడో మరలా చూడండి. Bible also contains innumerable scientific errors. Bible is not the original word of God. బైబిల్ ఈజ్ నాట్ ద ఒరిజినల్ వర్డ్ ఆఫ్ గాడ్. అంటే బైబిల్ నిజమైన దేవుని మాటలు కావు. ఇదండి ఈయన వాదన. ప్రియులారా, మరి ఈ మాట విన్నప్పుడు ఒక క్రైస్తవుడుగా బైబిల్ నా పవిత్ర గ్రంథంగా భావించే నేను వీళ్ళు మాటలు విని నోరు మూసుకోమంటారా? బైబిల్లో చెప్పినట్టుగా అజ్ఞానముగా మాట్లాడేవాడు మాటలలో నోరు మూయించమంటారా? మీరు చెప్పండి, నోరు మూయించాలా వద్దా? నాకు వినబడలేదు. అయితే ఇప్పుడు సవాలు విసురుతున్నాను, వినండి. ఒకవేళ బైబిల్ తప్పని నిరూపించే సత్తా గుండె ధైర్యం నీకుంటే బైబిల్లో ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్ నిలబడు. సవాలుకు సిద్ధం. నీ జోలికి నేను రాను. నీ గ్రంథాన్ని పన్నెత్తు మాట కూడా నేను అనను. నేను గౌరవిస్తాను నీ గ్రంథాన్ని. ఇస్లాం సోదరులు నేను ప్రేమిస్తాను, హైందవ సోదరులు ప్రేమిస్తాను. నా యేసు జోలికి వచ్చావా విడిచిపోతావు. నిన్ను
విడిచిపెట్టను రా నిన్ను. ఎప్పటి వరకు నువ్వు చూసిన పాస్టర్లో గౌన్ వేసుకొని గుడిలో భజన చేసేవాళ్ళు చూసి ఉంటావు. నువ్వు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ మీస ఉన్న మొనగాళ్ళు పుట్టావని తెలుసుకోవాలి నీకు. ఇగో మీలో చాలా మంది ఉంటే వాడికి రాయండి, దరిద్రుడికి. ఈ రోజు జంట నగరాల్లో బహిరంగ సవాలు విసురుతున్నాను. రాజధాని నడుపుట లంకె వేస్తున్నాడు బైబిల్ పక్షాన. బైబిల్ దైవ గ్రంథం అని నిరూపిస్తాను. సవాలుకు వస్తాడేమో అడగండి. టర్మ్స్ అండ్ కండిషన్స్. వచ్చాడు. టర్మ్స్ అండ్ కండిషన్స్ మొదటి కండిషన్ చెప్తున్నారు, నేను ఓడిపోతే ఇస్లాం మతాన్ని స్వీకరిస్తాను. వాడు ఓడిపోతే ప్రజల మధ్య బాప్తీసులు ఇచ్చి యేసు పాదాల మీద దాసుడిగా పడేస్తాను నేను. ప్రియులారా, మీలో జేజేలు కొట్టించుకోవడానికో నేను ఆవేశంతో ఈ మాటలు మాట్లాడలేదు. నా తండ్రి మీద నాకున్న అపారమైన ప్రేమ, నా జీవ గ్రంథమైన బైబిల్ మీద నాకున్న నమ్మకం, ఈ నమ్మకం ఏంటో సత్తా ఏంటో నువ్వు పోటీకి నిలబడితే మైదానంలో చూపిస్తాను రా బైబిల్ బాగతనం ఏంటో నీకు. 4 గోడల మధ్య టీవీ ఛానల్లో మాట్లాడడం కాదు, నడిబొడ్డుకు రా. ఉందా దమ్ము నీకు? ఉందా దమ్ము బైబిల్ తప్పని నిరూపించడానికి? నువ్వు ఎవరిని తీసుకొస్తావు తీసుకొని రాలా, ఎవరిని తీసుకొచ్చినా పర్వాలేదు. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పుకొని ప్రభుత్వం నుంచి, మరలా చెప్తాడు, ప్రభుత్వం నుంచి అన్ని జారీలతో ఆజ్ఞలతో ఈ పోటీని కండక్ట్ చేయాలి బహిరంగంగా. అప్పుడు నిరూపిస్తాను బైబిల్ నిజమైన దైవ గ్రంథమని. ఇప్పటికీ మీరు విన్నారు బైబిల్లో ఉన్న మాటలు ఎంత గొప్పవో. ప్రపంచ శాస్త్రవేత్తలు వెండిలో ఒడుగు పుట్టించే మాటలవి. దొంగ బోధకులు గుండెల్లో గుబులు పుట్టించే మాటలవి. ఎందుకండి కన్వీనర్స్కు ఫోన్ చేసి బెదిరిస్తారా? ఏంట్రా ప్రాణం చేస్తావు నువ్వు? తీరా దమ్ముంటే చేతకాలం నువ్వు చేసే పనే ప్రాణాలు తీయడం. నువ్వు దేవుడి కోసం చంపడం అలవాటైతే నేను దేవుడి కోసం చావడానికి సిద్ధంరా. నీకు చంపే కలేజా ఉంటే చచ్చే కలేజా నా దేవుడి కోసం నాకు ఉంది. అది నువ్వు చేయలేవు. నువ్వు చెయ్యాలి అంటే ఆజ్ఞ పై నుండి రావాలి. నేను లేవాలి అంటే ఎక్కడి నుంచే నా దేవుడు తలుచుకుంటే నేను లేచిపోతాను భూమి నుంచి. అంతవరకు నిన్ను లేపుతూనే ఉంటాను ఎక్కడైనా సరే. అందుకేనండి జైశాల్ గారు గుర్రం ఎక్కారు. ఎందుకో అశ్వమేధ యాగం ప్రారంభించాడు ఆయన, నా తండ్రి. ప్రపంచంలో ఎవడో బైబిల్ కోసం గొప్పగా మాట్లాడలేదు. ఆయన పుట్టాడంటే కారణ జన్ముడుగా. దమ్మున్నాడు, కట్టండి అశ్వమేధ యాగాన్ని, గుర్రాన్ని కట్టి చూడండి, చూపిస్తాం. ఇంకొక మాట చెప్పమంటారా? ఇలాంటి బైబిల్ అన్న ఈ పిచ్చోళ్ళని ఓడించడానికి మరొక మాట, ఆ పిల్లలు పంపుతానని కాదు, నేనే తొక్కేస్తాను వెళ్ళి. నా చిన్న పిల్లలు యూనివర్సిటీలో, రెసిడెన్షియల్ యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలు చాలా నీళ్ళు తొక్కేయడానికి. ఇండియాను జయించడానికి అలెగ్జాండర్ ది గ్రేట్ మీ అందరికీ తెలుసు చరిత్ర. అలెగ్జాండర్ ది గ్రేట్ మీకు తెలుసు. సెల్యూకస్ని పిలిచాడు, వెళ్ళరా ఆ ఇండియన్ వెళ్ళి శుభ్రంగా కుమ్మేసి వచ్చాయి అన్నాడు. ఇండియన్ వెళ్ళి ఓడించుకొచ్చాయి. ఎందుకు? ఒక చిన్న సైనిక అధికారి అయిన సెల్యూకస్ని పంపించి మహాభారతదేశాన్ని ఓడించమన్నాడు అంటే వీరుడు కదండి అలెగ్జాండర్. చరిత్రలో మీరు చదువుకున్నారు. భారతదేశంలో పాదదాసులు అయిపోయారు అందరూ అతనికి. అలా బైబిల్ కాదన్న ఎంతటి వాడైనా, ప్రపంచంలో ఎంతటి వాడైనా, వాడిని ఓడించడానికి మా పిల్లల్ని పంపించి ఓడించే సత్తా ఉందా మా దగ్గర, తెలుసుకోవాలి నువ్వు. దేవుని పిల్లలారా, ఇది నా తండ్రిని గూర్చిన ఆవేశం, ఆవేదన. రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం, దేవుణ్ణి గౌరవిస్తున్నాం. నా యేసు గురించి నేను చెబుతున్నాను. నచ్చితే విను. తప్పుడు మాటలు మాట్లాడగా ఆయన కోసం కానీ, బైబిల్ కోసం కానీ. నేను చదివిన లాలో నీ మీద క్రిమినల్ కేసు బనాయించి నిన్ను కటకటాలు వెనక్కి పంపగలను. నీ ఈ క్లిప్పింగ్ చూసి నేను కటకటాలు ఓచలు లెక్క పెట్టిస్తాను నీతోనే. కానీ అది చేతకాని చేసే పని. దమ్ముందా? కమాన్ మైదానంలో నువ్వో నేను తేల్చుకుందాం. అందుకేనండి సవాలు విసిరాను వాళ్ళకి.
దేవుని పిల్లలారా, మళ్ళా చెప్తున్నాడు, బైబిల్ అనేది మహాజ్ఞాన గ్రంథం. దీనిని తప్పని నిరూపించే మగాడు మొనగాడు ఎప్పటి వరకు చరిత్రలో పుట్టలేదు, భవిష్యత్తులో పుట్టబోడు. ఇది రాసుకోండి మీరు క్రీస్తు విరోధులారా, రాసుకోండి మీరు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ భూమి మీద ఊపిరి ఉన్నంత వరకు ఎవడు బైబిల్ కోసం తప్పుడు మాటలాడలేడు. ఎక్కడో 3 వీధులలో బౌవని కుక్కలాగా అరడం కాదా? రే కుక్క, నడిబొట్టుల సింహంలో గర్జించాలో నాలా, గర్జించు చేతనైతే. దేవుని పిల్లలారా, యేసంటే ఎందుకండి వీళ్ళకి ఎంత అక్కసు? ఏంటి యేసు వీళ్ళకి అన్యాయం చేశాడా? కాళ్ళు లేనివాడు కాళ్ళు ఇచ్చాడు, ఆకలితో వాళ్ళకి అన్నం పెట్టాడు, చివరికి తన ప్రాణాన్ని పెట్టి మీ పాపాల కోసం చచ్చిపోతున్నానన్న ఆయన మీద ఎందుకండి ఈ పగ వీళ్ళకి? ఆ యేసు ఎవరో బైబిల్లో ఉందో చూపించమంటావా? చూడండి, ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం, చివరి పుస్తకం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనంలో నీ యేసు అంటున్న మాట. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13, నేనే ఆల్ఫయు ఒమేగా. ఇది అర్థం కాలేదేమో మనకి, కింద చదవండి, దాని భావం చెప్తున్నాడు. మొదటి వాడను కడపటి వాడను, ప్రారంభం ముగింపు. ఎవరు? నీవు నమ్మిన యేసు. ఎవరైనా? నేనే ప్రారంభం, నేనే ముగింపు. దేనికి? నీవు అనుభవిస్తున్న ఈ ప్రకృతి చక్రానికి. అవునా? ఎలా కలిగింది అనుకున్నారు? ఈ సూర్య చంద్ర నక్షత్ర గ్రహాలు ఎలా కలిగా అనుకున్నారు? మాట అండి. ఎవరా మాట? ఎవరా మాట? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఎవరైనా? హూ ఇస్ హీ? హీ ఈజ్ వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. ఆయనేనండి. ఆయన వల్ల కలిగింది ఈ ప్రకృతి, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ నక్షత్రాలు ఆయన వల్ల కలిగితే, కలిగిన సూర్య చంద్ర నక్షత్రాల వలన కాలం నీకు పుడితే కాల ప్రారంభకుడు ఆయన. ఎవరు? నీవు కొలుస్తున్న రక్షకుడు, జగత్ రక్షకుడైన యేసుక్రీస్తు కాల ప్రారంభకుడు. ఇంకా ఆది ఆయన, అంతము నేనే అంటున్నాడు. ఈ చక్రాన్ని పగలగొట్టాలి అంటే నేను రావాలి. ఈ చక్రం త్వరగా అయిపోవాలి అంటే నేను భూమి మీదకి రావాలి అంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఎప్పుడు పగిలిపోద్ది ఈ చక్రం చెప్పండి? యేసు ఆగమనం, ఈ విశ్వ వినాశనం. ఆయన అడుగుతోనే భస్మం కాబోతుందండి. కాల చక్రం ముగిపోతుంది. కాలానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే నీ యేసు ఉండాలి. ఇటు యేసులో అంత గొప్ప కాలం ఉందా? గొప్పగా పొగడేసుకుంటున్నారు మీ ప్రభువునని కొంతమంది దొంగ సన్నాసులు అనుకోవచ్చు, నాకు వినబడుతున్నాయి. ఇటు మీ యేసు కాలంలో అంత గొప్పోడా? చెబుతాను విను, ఎంత గొప్పోడో మరి నీకు చెబుతా. గొప్పోడు కొనుక్కునే ముందు ఒక మాట చూపిస్తాను మీకు. ఆయన ఎంత గొప్పోడో దేవుడు అన్న మాట ఒకసారి మీకు చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, బైబిల్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 10 వచనాలు, 11 వచనాలు, 9, 10, 11 చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, క్షమించండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతివాని మోకాళ్ళు. ఏంటంటే బైబిల్ అండి, బైబిల్ ప్రతివాని మోకాళ్ళు. జాగ్రత్తగా వినండి, బైబిల్ ప్రతివాని, అది ఎవడైనా కానివ్వండి, ప్రతివాని మోకాళ్ళు యేసు నామాన వంగాలి. అది పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారు ముల్లోకాల్లో ఎవడైనా సరే యేసు నామాన వంగాలి. ఎందుకు? కింద చెప్పండి, కింద చదవండి ఏం చెప్తున్నాడు? ప్రతి వాని నాలుక
తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు. ప్రభు అంటే కింగ్, లార్డ్. ప్రభు అంటే కింగ్ అండి. ప్రభు అంటే ఏంటి? ప్రభువుల వారు, ఏలినవారు. అవును. ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు, భూమి మీద ఎన్ని పేర్లు ఉన్నాయో, ఎన్ని కోట్ల పేర్లు ఉన్నాయో, ప్రతి నామమునకు పైనామం. ఎక్కడుందని నామం? ఎక్కడుందని యేసు నామం? పైనామం. ఎలా? ఎక్కడుందండి ప్రభునామం? ఎక్కడుందండి ప్రభునామం? పైన ఎక్కడుందండి? ఉంది. అర్థం కాలేదు మీకు. ప్రతి వాని మోకాళ్ళు వంగాలి, ప్రతి వాడు యేసును ప్రభు అని ఒప్పుకోవాలి. ఎలా? కాలం ఆయన వలనే ప్రారంభమైంది, కాలం ఆయన వలనే ముగుస్తుంది. అందుకే ఈ కాలం మనం లెక్కిస్తున్నాం. ఎలా? ఈరోజు డిసెంబర్ 21, 2012 అని అంటున్నామంటే ఎవరిని బట్టి చెప్పండి? ఎవరు పుట్టి 2012 సంవత్సరాలు అయింది చెప్పండి? ఎవరు పుట్టండి? వినబట్లేదు. ఎవరు పుట్టి? యేసు పుట్టి. ఇది ప్రపంచంలో ఆరిన నేల మీద ఉన్న ప్రతి వాడు వెయ్యవలసిన తేదీ. ప్రతి వాడు ఈ తేదీని వెయ్యాలి. అరే, నీ బ్యాంకులో నోటు మారాలి అన్నా, చెక్కు మారాలి అన్నా, దస్తావేజులు చల్లాలి అన్నా ఎవరి నోటులో వాడుతున్నావు? ఎవడి సంవత్సరాన్ని వాడుతున్నావు నువ్వు? క్రీస్తు శకం కాలం కదా? లేదండి, నేను క్రీస్తు శకాన్ని ఒప్పుకోను. అయితే వెయ్యి. చెక్ మీద 2042 నెల దరిద్రుడా, బ్యాంక్ ఒకటి తీసుకుంటాడేమో. నీ ఇష్టం వచ్చిన డేట్ అయ్యి చింపి పడేస్తాడు బ్యాంక్ మేనేజరు. ఇకపోతే నువ్వు తప్పుడు చెక్ ఇచ్చావని నేను అరెస్ట్ చేస్తాడు లోన. అంత దమ్ముందా? డేటు మార్చగలిగే దమ్ము ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? లేదు. యేసుని ఒప్పుకోవాలా? కేటేస్తున్నావు అంటే నువ్వు చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు ఎవడైనా ప్రపంచంలో తేదీ వేస్తున్నాడు అంటే నా యేసును బట్టి 2012. ఇప్పుడు పైనామం కాదా? ఇంకా మీరు ఒప్పుకోరా? ఇంకా చెబుతారు మళ్ళీ ఒప్పుకోపోతే. కసి మీద ఉన్నాను మరి నేను. ఇంకా చెబుతా. ఈరోజు ప్రపంచంలో నమ్మిన ప్రతి వాణిని వారి దేవుళ్ళ అభ్యర్థులుగా నిలబెట్టి ప్రపంచంలో 700 కోట్లకు పైగా ఉన్న మనుషులందరూ ఓటు వేస్తే అత్యధిక ఓట్లు పడేది ఎవరికి మీరు చెప్పండి? ప్రపంచవ్యాప్తంగా ఒకవేళ జనరల్ ఎలక్షన్స్, వరల్డ్ ఎలక్షన్స్ మీరు కండక్ట్ చేస్తే అత్యధిక ఓట్లు పడేది యేసుక్రీస్తు బొమ్మ మీద. ఏమండి? పబ్లిసిటీ అవసరం లేదు, దీనికి డబ్బులు ఏమైనా అవసరం లేదు, చీరలు పంచడం అవసరం లేదు. ప్రభు ముఖం చూసి యేసు అని పేరు చూసి గుద్దేస్తారు, క్రీస్తు అని పేరు చూసి గుద్దేస్తారు. గాంధీ నోటు ఇచ్చిన ఒప్పుకోరు, ఇక్కడ బ్రాందీ బాటిల్ ఇచ్చిన అసలు ఒప్పుకోరు. ఏమండి? ఒప్పుకోరు. అంటే ఎవరి వలన ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎలక్షన్లు వేస్తే అత్యధిక ఓట్లు పడేది యేసు క్రీస్తుకి అయినప్పుడు ఇప్పుడు చెప్పు ప్రభు ఎవరో? రాజ్యాన్ని స్థాపించాలి అంటే యేసు ఒక్కడే రాజ్యాధికారి, రాజు, కింగ్ అండి. ఏమిటి? కిరణ్ కుమార్ గారికి మెజారిటీ వచ్చింది కనుక సీట్లు కూర్చున్నారు. ఏమండి? పాపం చంద్రబాబు గారికి రాలేదు కనుక ఊరి మీద తిరుగుతున్నారు ఆయన పాదయాత్రలు వేరట తర్వాత సంపాదించడానికి. అంటే ఈరోజు మనకున్న ఈ డెమోక్రసీలో ఎవరు అత్యధికంగా స్థానాలు సంపాదిస్తారో వాళ్ళకే రాజ్యాధికారం అన్నది నీరులైనప్పుడు ప్రపంచవ్యాప్తముగా యేసు క్రీస్తుకే అత్యధిక ఓట్లు పడినప్పుడు ఇప్పుడు చెప్పు ఎవడ ప్రభు? ఆయనే ప్రభు, ఆయనే రాజు. అందుకే పిలాతు అడిగినప్పుడు అన్నాడు, ఏంటండి ఒంటి మీద బట్టలు కూడా ఈయనకి లేవు, ఒంటి నిండా దెబ్బలు, ముఖం అంతా కళ్ళుగిళ్ళు పొంగిపోయి నువ్వు రాజువా అని అడుగుతున్నాడు. ఈడొక వెరిదద్దమ్మ. అప్పుడు పిలాతు అన్నాడు, అవును,
నీవన్నట్టు నేను రాజునే. ఈ దరిద్రాన్ని కూడా రాజు అనేసరికి సింహాసనం, గుర్రాలు, రాణులు, మంత్రులు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదయ్యా. ఆఫ్టర్ ఆల్ భూమి మీద ఎక్కడో యెరూషలేములో ఒక చిన్ని పట్టణానికి నువ్వు ఒక రాజు. నేను ముల్లోకాల అధిపతి, శక పురుషుడు. నేను రాజునయ్యా, రాజు నేను రాజుని అన్నాడు. ఇప్పుడు చెప్పండిరా, మన ప్రభు, మన నమ్మిన ప్రభువు కాడా? ప్రభువేనండి. ప్రపంచం ఒప్పుకోవలసిన ప్రభు. అలాంటి రాజును మాట్లాడితే ఏమండి, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాడిని ఏమంటారు? దేశద్రోహి. దేశద్రోహి చట్టం చాలా తీవ్రంగా ఉంటుంది. బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టే దైవద్రోహిరా నువ్వు. యూనివర్సల్ పీనల్ కోడ్ కింద నిన్ను మట్టిలో తొక్కేయాలి. ఇండియన్ పీనల్ కోడ్ కాదు, అమెరికన్ పీనల్ కోడ్, బ్రిటిష్ పీనల్ కోడ్ కాదు. యూనివర్సల్ పీనల్ కోడ్ ప్రకారంగా బైబిల్ను గాని యేసును గాని ఎవడు ఏ మాట అన్నా అని విడిచిపెట్టామండి. మాకు చెప్పండి చాలు, మాకు చెప్పండి. ఎవడు తప్పుడు కోత కూసినా ఈ దొంగలతో ఒకటే చెప్పండి, రే నిన్ను తినేయడానికి సింహాలు బయలుదేరారా యూనివర్సిటీలో. మొదటి ఆరంభ సింహం నా అన్నయ్యని యేసైతే ఆయన మొదటి శతాబ్దంలో, ఆయన తర్వాత ఒక కొదమ సింహాలు ఎన్నో బయలుదేరే. ఒక పౌలు ఒక సింహం, ఒక పేతురు ఒక సింహం, ఒక స్టెఫెన్ ఒక సింహం. అది మొదటి శతాబ్దపు సింహాలు. మరలా 20వ శతాబ్దంలో 21వ శతాబ్దంలో జయశాలి ద్వారా ప్రారంభమైంది సింహ గర్జన. ఆయన తరువాత ఏమండి, ఆయన వారసుడిగా నేను ఒక్కడిని అనుకోనండి, చాలా మంది ఉన్నారండి. నేను ఒక్కడిని ఆయన కొడుకులు కాదు. ఈరోజు ఎంతో మంది ఆయనకి పిల్లలు, అందరూ కొదమ సింహాలే. ఎవరినైనా టచ్ చేసే ధైర్యం ఉంటే టచ్ చేయి, నువ్వు కనబడవు. తర్వాత నువ్వు కనబడవు. ఏమండి, దేవుని పిల్లలారా, ఒక్క మాట చదువు ముగించుకుందాం. ఒకే ఒక్క మాట. దశలోనికులకు రాసిన 2వ పత్రిక, అపోస్తులైన పౌలు దశలోనికులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, యుగాంతం ప్రభు వచ్చేస్తున్నాడు. యుగం అంతమైపోతుంది. ప్రభు దినము ఇప్పుడే, ఈరోజే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను, ఇదిగో ఈ దొంగ మీడియాల మాటల వలనైనను, ఒకవేళ మా దగ్గర నుంచి వచ్చిన పత్రిక వలనైనను, ఎవడైనను చెప్పిన ఎడల మీరు తొందరపడి చంచల మనస్కులు కాకుండా వలనని, భయపడకుండా వలనని, బెదరకుండా వలనని. ఏమండి, బైబిల్ అభయం ఇస్తుందండి. 2012 డిసెంబర్ 21 ప్రళయం, విపత్తు అని మాట్లాడుతుంటే ప్రపంచం అంతా గజిబిజి గందరగోళం. కానీ బైబిల్ అభయం ఇస్తుంది. ఏమని? త్వరపడి చంచల మనస్కులు కాకండి. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకండి, మీకు వచ్చిన ముప్పు ఏమీ లేదు. వింటున్నారుగా 2 రోజులుగా బైబిల్లోని మహాసారం. కనుకండి, బైబిల్ని మత గ్రంథంగా చూడకండి ప్లీజ్. మత గ్రంథంగా దాన్ని చూడకండి. అది మహాజ్ఞాన గ్రంథం. అది ఎంత గొప్ప గ్రంథమో, దేవుడు వలన రాయించబడిన గ్రంథమో. ఈ పాటలో చూసి ముగించుకుందాం. లైట్స్ ఆఫ్. లైట్స్ ఆఫ్ చేయండి దయచేసి. రాయించని గంగ
మనసు తెలియాలని నీ తండ్రి కొరకు రాసిన స్వర్గలేఖ, నీ తండ్రి కొరకు రాసిన స్వర్గలేఖ. ఏ తండ్రి రాయించని గంధం, నీ దేవుడు నీ కొరకే దీనిని రాసిండు. నీకు చెప్పాలని తన మనసు తెలియాలని, నీకు చెప్పాలని తన మనసు తెలియాలని నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. బైబిల్ అనే పదానికి బిబ్లియా అను గ్రీకు పదం మూలం. బైబిల్ అనగా పుస్తకాల సమూహం. వేరు వృత్తులకు, కాలాలకు, ప్రాంతాలకు చెందిన సుమారు 42 మంది ప్రవక్తలచే పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన ఒకే ఒక గ్రంథం బైబిల్. ఖచ్చితమైన పురావస్తు చారిత్రాత్మక ఆధారాలు ఉన్న శాస్త్రాతీత గ్రంథం బైబిల్. మహాత్ములకు మార్గదర్శక గ్రంథం బైబిల్. ముద్రణ యంత్రం ముద్రించిన తొలి గ్రంథం బైబిల్. ప్రవక్తలను పంపి, అపోస్తులను పంపి, ప్రేరణతో పరిశుద్ధాత్మ వ్రాయించెను. ప్రవక్తలను పంపి, అపోస్తులను పంపి, ప్రేరణించి పరిశుద్ధాత్మ వ్రాయించెను. రాసిన వారెవరైనా చెప్పినదంతా ఒకరే, రాసిన వారెవరైనా చెప్పినదంతా ఒకరే. అబద్ధాన్ని చేసుకోకు, ఆ దేవుని అనుమానించకు. అబద్ధాన్ని చేసుకోకు, ఆ దేవుని అనుమానించకు. ఏ తండ్రి రాయించని గ్రంథం, నీ దేవుడు నీ కొరకే దీనిని రాశాడు. నీకు చెప్పాలని తన మనసు తెలియాలని, నీకు చెప్పాలని తన మనసు తెలియాలని నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. Bible also contains innumerable scientific errors. Bible is not the original word of God. జకీర్ నాయక్ అయిన వాడు బైబిలులో నేను 1000 తప్పులు చూపిస్తాను అని ప్రతి చోట నోరు విప్పి మాట్లాడుతున్నాడు. బైబిల్ కోసం ఎవడు ఏ తప్పుడు కోత కూసినా వాడిని ప్రజల మధ్య నిలబెట్టి కడిగేయాలి. వాడిని ఎదుర్కోవడానికి చాలా మంది అంటున్నారు, పోయి పీడి సుందరరావు గారిని పోటీ నిలబెట్టమని. ఆయన వరకు ఎందుకు, అహ్మద్ వాడు గురువునే మట్టి కల్పించిన వాడు ఆయన. వాడి శిష్యుడైన జకీర్ నాయక్ మేము చాలు, జైశాలి వరకు అవసరం లేదు. బైబిల్ గొప్పదని నిరూపిస్తాం. ఎక్కడైనా సరే భగవద్గీత జోలికి వెళ్ళం, రామాయణం జోలికి వెళ్ళం, ఖురాన్ జోలికి వెళ్ళం. బైబిల్ తప్పని ఎవడైనా నోరు పారేసుకుంటే విడిచిపెట్టాం. ప్రపంచానికి వినబడుతున్న పీడి సుందర్రావు సవాల్, బైబిల్ జోలికి రాకండి, వచ్చారు వణుకు పుట్టిస్తా వాళ్ళకి వణుకు. యేసును పంపించి తన ప్రేమను చూపి పరలోకం నీకివ్వాలని అర్పించెను. యేసును పంపించి తన ప్రేమను చూపి పరలోకం నీకివ్వాలని అర్పించెను. నువ్వు చేసిన పాపంకే ఆ యేసును అర్పించెను. నీ కోరిక తెలుసుకునే సృష్టిని కలిగించెను. ఇంత మంచి తండ్రి ఉంటే భూమి మీద నువ్వు చూపించు, ఇంత మంచి తండ్రి ఉంటే భూమి మీద నువ్వు చూపించు. ఏ తండ్రి రాయించని గ్రంథం, నీ దేవుడు నీ కొరకే దీనిని రాశాడు. నీకు చెప్పాలని తన మనసు తెలియాలని, నీకు చెప్పాలని తన మనసు తెలియాలని నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. ప్రియులారా, బైబిల్ నిజమైన దైవ గ్రంథం. అది మనుషుల వలన రాయబడిన గ్రంథం కాదు. సృష్టికర్త అయిన దేవుడే అనేక మంది పిల్లల ద్వారా ఆయా కాలంలో రాయించిన ఒక అపురూపమైన గ్రంథం. ఈ గ్రంథాన్ని కలిగిన మీరు సిగ్గుపడనక్కరలేదు. క్రైస్తవుడిని చెప్పుకోవడానికి గర్వపడండి. క్రైస్తవ సోదరులారా, సోదరిమణులారా, తక్కువ జాతికి చెందిన వాళ్ళమనో, పలానా ప్రాంతానికి తెగకు చెందిన వాళ్ళమనో చెప్పుకొనకండి. ఇది చాలా తప్పుడు మాట. క్రైస్తవుడు అని చెప్పుకోండి.
మహాజ్ఞానానికి వారసులు అని చెప్పుకోండి. సృష్టికర్త అయిన దేవునికి పిల్లలు అని చెప్పుకోండి. ఈ గ్రంథాన్ని చేతపట్టిన వారు ఎవరు ప్రపంచంలో సిగ్గుపరచబడలేరు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ మహత్తుగల మాట మా నోట ఉంచి మీరు మాకు అందించిన ఉత్తేజమును బట్టి మీకు ధన్యవాదాలు. ప్రపంచం బైబిల్ని అపార్థం చేసుకుంటుందయ్యా. అందుకే గళమెత్తాం, విజృంభిస్తున్నాం. శత్రువును శీఘ్రముగా మా పాదముల క్రింద చితుక త్రొక్కించండి. మరిన్ని మాటలు నీ దాసుని ద్వారా మాకు అందించండి. ముగింపు సభలో యేసువారి పవిత్ర నామాన్ని ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.